అసలు మనకి ఒవేరియన్ సిస్ట్‌లు అనేవి ఏంటి? సో, వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మనకి ఫ్లూయిడ్ లెక్కన ఉంటుందో ఓవరీలో, మనం దాన్ని సిస్ట్ అని చెప్తామనమాట. అంటే మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో, అదేమన్నా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా కనిపిస్తుందా? డెర్మాయిడ్ సిస్ట్ లాగా ఏమన్నా ఉందా? లేదు అంటే కొన్ని సిస్ట్‌లు కొంచెం సాలిడ్ మాసెస్ లాగా ఉంటాయన్నమాట. మనం కాంప్లెక్స్ ఒవేరియన్ సిస్ట్స్ అంటాం. అట్లా ఏమన్నా ఉందా? ఇంకా సైజ్ ఆఫ్ ద సిస్ట్ అనమాట. లేదు అంటే మనకి ఇట్లా టార్షన్ అంటే ఆ సిస్ట్ ఏమన్నా వడిదిరిగితే కొంచెం వామిటింగ్స్ లాగా, పెయిన్ అబ్డామిన్ లాగా కొంచెం అట్లా ఏమన్నా ఫెయింటింగ్ లాగా అట్లా ఏమన్నా ఉంటుందా? సో, ఇది మనకు అలారం అనమాట. అంటే వెంటనే మనకు ఆ సిస్ట్‌లు టార్షన్‌కి గురవుతున్నాయి, కొంచెం నొప్పి రావడం అట్లా ఉన్నప్పుడు మనం వెంటనే కూడా లేట్ అనేది చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. అంటే అప్పుడు దాన్ని లాప్రోస్కోపీ ద్వారా వీలైనంత త్వరగా అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.